రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో వానలు పడతాయన్నారు ఐఎండీ అధికారులు. ఇక గత ఏడాది కంటే ఈసారి మే నెలలో అత్యధిక వర్షాలు కురిశాయంటున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 నుంచి 10 డిగ్రీలు తగ్గుతాయంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో హరిత ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించడంతో పాటు ఇటు వర్షాల ప్రభావం కూడా రానున్న రోజుల్లో పెరగబోతుంది. అయితే రానున్న రోజుల్లో వర్షాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనతో మాట్లాడడానికి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా నైరుతి రుతుపవనాలు అనేవి విస్తారంగా వ్యాపించడం వల్ల ఇటు ఉత్తర తెలంగాణ వరకు కూడా వ్యాపించడం వల్ల మనకి గత 2 రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిశాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి ఇటు ఉత్తర తెలంగాణ నుంచి ఇటు చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా ఈ నైరుతి రుతుపవనాలు అనేవి వ్యాపించాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇటు ఉత్తర తెలంగాణ నుంచి ఇటు ఈశాన్య ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరించాయి అనేది చెప్పొచ్చు. ప్రస్తుతం ఇవి ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాల వైపు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం అంతటా కూడా రానున్న 3-4 రోజులు కూడా కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులు పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ వర్ష తీవ్రత అనేది క్రమంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, ఈ మే నెల మొత్తం కూడా టెంపరేచర్ విషయానికి వస్తే ఇటు అల్పపీడనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావంతో వర్షాలు కురిసాయి. అసలు వెదర్కి సంబంధించి ముఖ్యంగా హై టెంపరేచర్స్ ఇప్పటివరకు ఎంత నమోదయ్యాయి, వర్షపాతం ఎంత నమోదైంది? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మేలో మనకి సర్వసాధారణంగా అధిక ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతూ ఉంటుంది. గతంలో కూడా చూసుకున్నట్లయితే సుమారు 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది మే నెలలో మనకి రాష్ట్రం అంతటా కూడా నమోదయ్యే అవకాశాలు ఉండేవి. బట్ ఈసారి కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరానికి భిన్నంగా మనకి సాధారణ సగటు కంటే కూడా తక్కువగానే మనకి ఉష్ణ తీవ్రత అనేది కూడా నమోదవడం చూసాం. మనకి హైయెస్ట్గా చూసుకున్నట్లయితే గత ఏప్రిల్లో మనకి సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది వచ్చింది. తర్వాత ఈ మే నెలలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 42 డిగ్రీల వరకు కూడా వచ్చినప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఏర్పడినటువంటి అటు ద్రోణులు కానీ చక్రవాకాల ఆవర్తనాల వల్ల కూడా మనకి ఉష్ణ తీవ్రత అనేది పగటిపూట ఉష్ణ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో స్థానికంగా ఏర్పడేటువంటి కుములో నింబస్ మేఘాల వల్ల కొంచెం చల్లటి వాతావరణం అనేది కూడా కనిపించింది. సార్, రీసెంట్గా కురిసిన వర్షాలు ముఖ్యంగా ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించాయి? రానున్న వర్షాకాలానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఫోర్కాస్ట్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాల్లో సుమారు చూసుకున్నట్లయితే నమోదవ్వాల్సిన 5 సెంటీమీటర్ల వర్షపాతం కాస్త ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు మనకి నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 18 సెంటీమీటర్ల వరకు కూడా ఈ నెల వర్షపాతం అనేది నమోదైంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 24 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఇప్పటి వరకు కూడా నమోదైంది. సో ఇలా చూసుకుంటూ పోతే మనకి ఇంకా మహబూబ్ నగర్లో కూడా సుమారు 21 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క నెలలో మనకి వర్షపాతం అనేది నమోదైంది. సో ఈ ఒక విధంగా చెప్పాలి అంటే మే నెలలో గత సంవత్సరాలతో పోలిస్తే ఒక విధంగా వర్షపాతం అనేది కొంచెం ఎక్కువగానే నమోదవుతున్న గణాంకాలు కూడా మనం చూడొచ్చు. ఓకే సార్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి కదా, రానున్న 3 రోజుల వరకు వెదర్ ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాల మీద వర్షాల ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు కూడా రాష్ట్రం అంతటా కూడా వర్షాలు ఉన్నప్పటికీ కూడా అంత తీవ్ర స్థాయిలో అయితే వర్షాలు అనేవి కురిసే అవకాశం లేదు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఈ రోజు రేపు కొనసాగినప్పటికీ కూడా తర్వాత మనకి చూసుకున్నట్లయితే చాలా జిల్లాల్లో అటు పగటిపూట మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా పొడిబారిన వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ జిల్లాలు మినహాయించి ఉత్తర జిల్లాల్లో మాత్రం మనకి పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్, అలాగే వనపర్తి, నిజాంపేట్, మహబూబ్ నగర్, వికారాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే రాగల 3 రోజులు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఎట్లా ఉన్నాయి సార్, టెంపరేచర్స్ కావచ్చు, వర్షపాతం ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది? హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి ఈ రోజు కూడా చూసుకుంటే మనకి సుమారు
సుమారు 31 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. తర్వాత అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు కూడా తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. అలాగే రేపు కూడా తేలికపాటి వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ పొడిబారిన వాతావరణం అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు వర్షాకాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు నైరుతి ఋతుపవనాలు అనేవి కొనసాగిన 2-3-4 రోజులు కూడా విస్తారంగా ఎక్కువ వర్షాలు అనేవి విస్తారంగా కురిశాయి. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే సుమారు 2 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి కూడా నమోదవడం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్లో 7 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్లో 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా ఒక చోట మాత్రం 6 సెంటీమీటర్ల వరకు కూడా వికారాబాద్లో వర్షపాతం అనేది నమోదైంది. 2 చోట్ల మాత్రం 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఋతుపవనాలు అనేవి విస్తరించడం వల్ల గత కొన్ని రోజులుగా కూడా వర్షపాతం అనేది విస్తారంగా నమోదైనప్పటికీ కూడా తర్వాత కొంచెం మనకు ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది కాస్త ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు కదలడం వల్ల ప్రస్తుతం గాల్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. మొత్తంగా అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రానున్న 3 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే ఇటు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. ఇక రానున్న రోజుల్లో యథావిధిగా వర్షాకాలం అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్తో పాటు పలు జిల్లాలు, ముఖ్యంగా దక్షిణ జిల్లాలపైన ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.